ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం తులారాశి వారి యొక్క జీవితంలో జరగబోయే భవిష్యత్తు మొత్తం తెలిసిపోయింది. ఏం జరుగుతుందో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మీ యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది, వారి జీవితంలో, వారి కుటుంబంలో ఎటువంటి శుభ అశుభ ఫలితాలను ఎదుర్కొంటారు, వారి యొక్క జీవితం మొత్తం ఏ విధంగా సాగిపోతుంది, ఈ పూర్తి వివరాలన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు. ఇది ఈ రాశి చక్రంలో 7వది. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ తులారాశి వారు మంచి తెలివితేటలను కలిగి ఉంటారు. వారి జీవితంలో అత్యున్నత స్థానాలను వీరు అధిరోహిస్తారు. మేధావులుగా గుర్తింపును కూడా పొందుకుంటారు. తమ జీవితంలో ఎన్ని అపజయాలు చూసినా కానీ వాటిని చూసి కృంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి ఎన్నో రకాల విజయాలను సొంతం చేసుకుంటారు. అలాగే ప్రజాకర్షణను, ప్రజాభిమానాన్ని కూడా కలిగి ఉంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యాపకాలలో బాగా రాణిస్తారు. విద్యలో కూడా బాగా రాణిస్తారు. ఆర్థిక క్రమశిక్షణ అంటే వీరికి చాలా ఇష్టం. ఇక ఈ తులారాశి వారు మంచి ఆర్థిక క్రమశిక్షణ కలిగి బాగా డబ్బులను కూడా పొదుపు చేస్తారు. అయితే తులారాశి వారి యొక్క భవిష్యత్తు గనుక చూసినట్లయితే ముఖ్యంగా యవ్వన ప్రాయంలో వీరికి అదృష్టం బాగా కలిసి వస్తుందనే చెప్పుకోవాలి. అలాగే వీరు చూడడానికి మాత్రం అధిక శాతం పొడవుగా ఉంటారు. తిన్నని ముక్కు కలిగి ఉంటారు. అలాగే దృఢమైన శరీరాన్ని కలిగి ఉంటారు. ముఖ్యంగా వీరిలో ఉన్నటువంటి మంచితనం ఏంటి అంటే గనక దాన ధర్మాలు చేయాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా తగోలాడి వీరి దగ్గరికి తీర్పు కోసం వెళ్తే ఎవరికి న్యాయం చేయాలో వారికి ఖచ్చితంగా న్యాయం చేస్తారు. అయితే తులారాశి వారి యొక్క జీవితంలో ఓవరాల్గా చూసుకున్నట్లయితే గనక అనేక సుఖాలను అనుభవిస్తారనే చెప్పుకోవాలి. అంటే చిన్న చిన్న కష్టాలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించి ముందుకు సాగుతారు. కష్టాలను చూసి భయపడే మనస్తత్వం వీరికి ఉండదు. అలాగే వీరి యొక్క మనస్తత్వం పలువురికి ఆదర్శప్రాయంగా ఉంటుంది. ముఖ్యంగా వీరి జీవితంలో వీరు ఎన్నో రకాల ఆటుపోట్లను అధిగమించి ముందుకు సాగుతారు. ఎక్కువ మట్టుకు వీరి యొక్క జీవితంలో సుఖాలే ఉంటాయి. తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు. అయితే బంధువర్గంలో మాత్రం విభేదాలు దీర్ఘకాలం కొనసాగుతాయి. అయితే వీరి యొక్క మనస్తత్వం ఏమిటి అంటే ఏ విషయంలో కూడా రాజీ లేకుండా శ్రమించే మనస్తత్వం ఉంటుంది. ఈ విధంగా ఎన్నో రకాల విజయాలను ఈ తులారాశి వారు సొంతం చేసుకుంటారనే చెప్పొచ్చు. ముఖ్యంగా వీరు సాంకేతిక విద్యలో ఎక్కువగా రాణిస్తారు. మంచి మార్గదర్శకత్వ ప్రతిభ కలిగి ఉంటారు. శని మహర్దశ వీరికి రాజయోగాన్ని ఇస్తుంది. ఆ దశలో కలిగిన సంతానానికి కూడా ఆ యోగం అనేది ఉంటుంది. జీవితంలో నిందలు, ఆరోపణలు వీరిని బాధించినప్పటికీ వీరు ఎంతో ఎత్తుకు ఎదుగుతారని చెప్పుకోవాలి. వైరి వర్గం వారు సిద్ధాంతాలను, భేదాభిప్రాయాలను పక్కన పెట్టి వీరికి అందరూ కూడా ఒకేసారి వ్యతిరేకంగా మారుతారు. వైరి వర్గం వారు ఒకటి కానంత వరకు మాత్రం వీరికి ఇబ్బందులు అనేవి ఉండవు. ఉన్నత స్థానంలో ఉన్నవ ఉన్నత స్థానంలో ఉన్నవారి వల్ల వీరి జీవితంలో అన్యాయపు తీర్పులు వీరికి అమలవుతూ ఉంటాయి. ముఖ్యంగా బాల్యంలో ఉన్నత స్థానాల్లో ఉన్నవారి వల్ల వీరి యొక్క కుటుంబానికి అన్యాయం కూడా జరుగుతుంది. న్యాయపరమైన విషయాలు జీవితంలో ప్రాధాన్యతను సంతరించుకోకుండా అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. వీరికి సాహసోపేతమైన నిర్ణయాలు బాగా కలిసి వస్తాయి. ఆత్మీయులు, సన్నిహితులతో వచ్చిన విభేదాలు వీరిని జీవితంలో ఎంతగానో బాధిస్తాయి. అనేక రకాల ఇబ్బందులకు గురిచేస్తాయి. ఈ రాశివారు ముఖ్యంగా విలాసవంతమైన జీవితానికి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తూ ఉంటారు. అలాగే విలాసవంతమైన జీవితానికి కావాల్సిన సామాగ్రికి అధికంగా ధనాన్ని ఖర్చు చేస్తూ ఉంటారు. పడమర, దక్షిణ దిక్కులు వీరికి లాభిస్తాయి. వీరిలో ఉన్నటువంటి మంచి గుణం ఏంటి అంటే పరోపకార బుద్ధి. అయితే ఎవరికైనా సరే వీరు సహాయం చేయడానికి ఎప్పుడూ కూడా ముందు వరుసలో ఉంటారు. కాకపోతే ఇలా ఎవరికి పడితే వారికి సహాయం చేయడం వల్ల కొన్నిసార్లు చిక్కుల్లో పడే అవకాశం కూడా ఉంటుంది. ఒక్కొక్కసారి ఈ పరోపకార బుద్ధి వల్ల అవమానాలు కూడా వీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. యవ్వన ప్రాయంలో అదృష్టం కలిసి వస్తుంది. వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకునే మనస్తత్వంలో వీరు ఎన్నో విజయాలను సొంతం చేసుకుంటారు. కానీ ఒక స్థాయికి వచ్చినా కానీ
పాత పద్ధతులను మాత్రం మర్చిపోలేకపోతారు. అలాగే ఆత్మీయులతో వచ్చిన విభేదాలు కూడా అప్పుడప్పుడు వీరిని ఎంతగానో బాధిస్తాయి. విదేశీయానం వీరి జీవితంలో చాలా లాభదాయకంగా ఉంటుంది. అంతేకాకుండా వీరు సాంకేతిక విద్యలో కూడా ఎక్కువగా రాణిస్తారు. వీరికి సంగీత సాహిత్యాలలో అధిక అభిలాష ఉంటుంది. అలాగే వీరికి కోపం చాలా త్వరగా వస్తుంది. అయితే ఎంత త్వరగా కోపడతారో అంతే త్వరగా చల్లబడిపోతారు కూడా. అలాగే వీరికి మనోచాంచల్యం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మాట్లాడిన మాట గంట తర్వాతే మార్చేస్తూ ఉంటారు. అంటే మాట మీద నిలబడే తత్వం ఉండదు. వీరి యొక్క సంపాదనను స్థిరాస్తిలోకి మార్చుకుంటే మంచిది. ఎందుకంటే ఎంత సంపాదించినా కానీ దాన్ని ఖర్చు చేసే మనస్తత్వం ఉంటుంది. కాబట్టి స్థిరాస్తిలోకి మార్చుకుంటే జీవితంలో ధనానికి లోటు అనేది ఉండదు. తులారాశి వారికి అనుకోని ఖర్చులు కూడా కొన్ని సందర్భాల్లో వస్తూ ఉంటాయి. కాబట్టి డబ్బులు వృధా చేయకుండా స్థిరాస్తిగా మార్చుకుంటే మంచిది. వీరికి దైవభక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ రాశివారు జీవితంలో ఉన్నత స్థానాలను అధిరోహించాలంటే లక్ష్మీ పూజ చేయడం ఎంతో శ్రేష్టం. ప్రతి శుక్రవారం రోజు కుంకుమార్చన చేయడం ఎంతో శుభకరం. తులారాశివారు శనివారం రోజు ఆంజనేయస్వామి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. ఇలా చేయడం వల్ల వ్యాపార అభివృద్ధి కోరుకునే వారికి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. అంతేకాకుండా ఈ రాశి వారికి లలితా సహస్రనామం చదవడం వల్ల కూడా అత్యున్నతమైన మంచి ఫలితాలు అనేవి లభిస్తాయి. అన్ని విధాలుగా కాలం కలిసి వస్తుంది. శుక్రగ్రహ ప్రభావం వీరి మీద ఎక్కువగా ఉంటుంది. కాబట్టి శుక్రవారం అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఏ పని మొదలుపెట్టినా కానీ శుక్రవారం రోజు ప్రారంభించండి. తులారాశి వారికి నీలం రంగు బాగా కలిసి వస్తుంది. అందువల్ల నీలం రంగు కలిగిన చేతి రుమాలను ఎల్లప్పుడూ మీ వెంట ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. శుక్రమోడ్యం సమయంలో మీరు జాగ్రత్త వహించడం చాలా మంచిది. ప్రజాబలం, సన్నిహిత వర్గం యొక్క అండదండలు, సంఘంలో మంచి పేరును వీరు కలిగి ఉంటారు. మేధస్సు, సాంకేతిక పరిజ్ఞానం, స్వీయ విద్య జీవితం వీరికి అక్కరకు వస్తాయి. తులారాశి వారికి బాల్యంలో మిశ్రమ ఫలితాలు ఉన్నా కానీ స్వయం కృషితో ఉన్నత స్థితికి చేరుకుంటారు. అందరితో కలుపుకొని పోయే తత్వం కలవారు. కాబట్టి 10 మందిలో కలివిడిగా తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకొని వాటి యొక్క మంచి చెడులు వేరీచి వేసుకొని అమలు చేస్తూ ఉంటారు. ప్రేమకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో అంతే మోతాదులో స్నేహానికి కూడా ప్రాధాన్యత ఇస్తారు. స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అవసరమైన సలహాలను ఇవ్వడమే కాకుండా ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తూ ఉంటారు. ఈ తులారాశి వారిని ప్రేమించేవారు కూడా పెద్ద సంఖ్యలోనే ఉంటారు. ఇందుకు కారణం వీరి యొక్క విశాల భావాలు, సాంప్రదాయబద్ధమైన వినియోగ ఆలోచన పట్ల అందరూ ఆకర్షితులవుతారు. వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎప్పటికీ కూడా చెరిగిపోదు. వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి స్వభావాన్ని కూడా అంచనా వేయొచ్చు. పరిస్థితులకు తగ్గట్టుగా చురుకుగా వ్యవహరిస్తారు. ఈ చురుకు స్వభావం వల్ల ఇతరుల దృష్టి వీరిపై పడుతుంది. పెద్దలతో అనుబంధాన్ని కొనసాగిస్తారు. అయితే ఈ తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చిత్త నక్షత్ర జాతకులు త్రిముఖి రుద్రాక్షను, స్వాతి నక్షత్ర జాతకులు అష్టముఖి రుద్రాక్షను, విశాఖ నక్షత్ర జాతకులు పంచముఖి రుద్రాక్షను ధరిస్తే శుభ ఫలితాలు పొందుకుంటారు. ఆపదలో ఉన్నవారికి వీలైనంత సహాయం చేయండి. మరియు శనివారాల్లో శని దేవాలయానికి వెళ్ళి నల్ల శనగల ప్రసాదం, నల్ల నువ్వులు మరియు బెల్లం కలిపి తయారు చేసిన తీపి వంటకాన్ని పంచిపెట్టండి. చీమలకు పంచదార లేదా బెల్లం కలిపిన గోధుమ పిండిని ఆరుబయట ప్రదేశాల్లో చల్లండి. గోమాత సేవలో కొంత సమయం గడపండి. మరియు యువతులకు కొంత ఉపకారం చేయండి. తద్వారా వారి యొక్క దీవెనలు పొందండి. ప్రతిరోజు లేదా శుక్రవారం మరియు అమావాస్య రోజుల్లో మహాలక్ష్మి మంత్రాలను, స్తోత్రాలను కూడా పఠించాలి. ఈ విధంగా చేస్తే మీ జీవితంలో మీరు ఇంకా మరెన్నో శుభ ఫలితాలైతే పొందుకుంటారు.